హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు. ఈరోజు మనం ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం హెడ్ కానిస్టేబుల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్స్ 2025 గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎస్ఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 29/9/2025 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు ఎండింగ్ అంటే ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 20వ తారీఖు 10వ నెల 2025 లాస్ట్ డేట్. అంటే రాత్రి 11 గంటల వరకు మనం అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. 11 గంటల తర్వాత నుంచి అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది స్టాప్ అయిపోద్ది. అండ్ లాస్ట్ టైం ఫర్ మేకింగ్ పేమెంట్ అంటే ఫీజ్ పేమెంట్ వచ్చేసి అంటే అప్లికేషన్ 20వ తారీఖు రాత్రి 11 గంటలతో ఎండ్ అయిపోద్ది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుని ఫీజ్ పేమెంట్ చేయలేదో వాళ్ళు 21వ తారీఖు 10వ నెల 2025 రాత్రి 11 గంటల లోపు అప్లికేషన్ ఫీ పేమెంట్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. మనకి అప్లికేషన్ కరెక్షన్ లేదా అప్లికేషన్ చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు 27వ తారీఖు 10వ నెల 2025 నుంచి 29వ తారీఖు 10వ నెల 2025 మధ్యలో మనకి ఆ రోజు 29వ తారీఖు రాత్రి 11 గంటల వరకు మనకి ఈ యొక్క అప్లికేషన్ చేంజ్ కి ఏదైతే కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఓపెన్ చేస్తారు వాళ్ళు. సో ఆ టైంలో మనం ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో ఆ మిస్టేక్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటది అంటే టెంటేటివ్ గా డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 అంటే ఈ 2 మంత్స్ లో ఏదో ఒక డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో ఆ డేట్స్ మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటది. సో మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తే 180-030-93063 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్ యొక్క శాలరీ గురించి మాట్లాడుకుంటే మనకి లెవెల్ 4 శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి 25,500 నుంచి 81,100 వరకు అంటే 25,500 నుంచి 81,100 వరకు మనకి వీళ్ళు శాలరీ అనేది ఇస్తారు. ఇది గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుంది. సో వేకెన్సీస్ గురించి మాట్లాడుకుంటే ఫర్ మేల్ కేటగిరీ అంటే ఇది మేల్ కి ఫిమేల్ కి ఇద్దరికి ఓపెనింగ్స్ ఉన్నాయి. కానీ మేల్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 151, ఈడబ్ల్యూఎస్ కి 31 అండ్ ఓబీసీ వాళ్ళకి 67 అండ్ ఎస్సీ వాళ్ళకి 40 అండ్ ఎస్టీ వాళ్ళకి 6 టోటల్ 295 అప్లికేషన్స్ అంటే 295 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ కి వచ్చేసి టోటల్ 46 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే 46 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టోటల్ గా వచ్చేసి 341 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో అదే ఫిమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్గా ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ అయితే 82, ఈడబ్ల్యూఎస్ అయితే 17 అండ్ ఓబీసీ అయితే 38 అండ్ ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 7. అంటే టోటల్గా 168 పోస్టులు అయితే ఓన్లీ ఫర్ ఉమెన్స్కి అంటే ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి 168 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులు ఎవరైతే అప్లై చేసుకుంటారో అంటే ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు దాటి 25 సంవత్సరాల లోపు ఉండాలి. యాజ్ ఆఫ్ అంటే మనకి 1/7/2025కి ఈ యొక్క ఏజ్ అనేది కంపల్సరీ అయి ఉండాలి. అప్లై చేసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2వ తారీఖు 7వ నెల 2000 కంటే ముందు పుట్టుండకూడదు. అండ్ 1వ తారీఖు 7వ నెల 2007 తర్వాత పుట్టుండకూడదు. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మనకి ఇక్కడ అప్లికేషన్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే అప్లై చేసుకోవాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే సెకండరీ సర్టిఫికేట్ అయినా మీ దగ్గర పాస్ అయి ఉండాలి. అది లేదా రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి 10+2 అయినా కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఫిల్ చేసుకోగలుగుతారు. అండ్ ఆల్సో ఈ యొక్క 10+2 కాకుండా మనం ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండిట్లో ఏదో ఒక టైపింగ్లో 30 words పర్ మినిట్ అయినా టైపింగ్ వచ్చి ఉండాలి, లేదా 25 words హిందీలో అయినా టైపింగ్ వచ్చి ఉండాలి. కొంతమంది దగ్గర ఎన్సీసీ సర్టిఫికెట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే సి సర్టిఫికెట్ ఉంటే 5% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ బి సర్టిఫికెట్ ఉంటే 3% అండ్ ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉంటే 2% మార్క్స్ అనే వాళ్ళకి యాడ్ అవుతాయి ఎగ్జామినేషన్స్లో. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ssc.go.in వెబ్సైట్ ద్వారా మనం ఈ యొక్క అప్లికేషన్ అన్నది ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి
ఆ తర్వాత మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి మనం అర్హులుగా ఉంటాము. ఇక్కడ ఫీజ్ గురించి మాట్లాడుకుంటే రూ. 100 అంటే రూ. 100 ఫీజ్ అనేది కంపల్సరీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీజ్ ఎక్సెంప్షన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఫీజ్ పే చేయక్కర్లేదు. అంటే ఫిమేల్ క్యాండిడేట్స్ కి ఫ్రీ అండ్ మేల్ క్యాండిడేట్స్ కి రూ. 100 అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి ఫీజ్ అనేది ఉండదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి భీమ్ యూపీఐ ద్వారా గాని, నెట్ బ్యాంకింగ్ ద్వారా గాని, లేదా వీసా లేదా మాస్టర్ కార్డ్స్ ద్వారా గాని, లేదా మాస్టర్ కార్డ్స్ ద్వారా గాని, లేదా రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా గాని మీరు ఫీ పేమెంట్ అన్నది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీరు ఇక్కడ లిస్ట్ అనేది చూసుకోవచ్చు కింద. సో, ఆ లిస్ట్‌లో మీ యొక్క దగ్గరలో ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉందో, సో, ఆ సెంటర్ మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి లైక్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటది 100 మార్క్స్‌కి. అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజరింగ్ టెస్ట్‌లు ఉంటాయి. అయి జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటది. అది చెప్పాను కదా! 25 మార్క్స్‌కి కంపల్సరీ అది. సో, అండ్ కంప్యూటర్ టెస్ట్ ఉంటది. అది జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ అంతే. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కన్ఫర్మ్‌గా కంప్లీట్ చేయాలి 100 మార్క్స్. అండ్ ఆల్సో ఈ టైపింగ్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ అనేది 25 మార్క్స్‌కి ఉంటది. సో, ఈ 2 కంపల్సరీ అండ్ మిగతా 2 క్వాలిఫైయింగ్ అవుతే సరిపోద్ది. సో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి వచ్చేసి మనకి జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 క్వెషన్స్ ఉంటాయి. సో, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 20 అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, వాటికొచ్చేసి 20 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వెషన్స్ ఉంటాయి. సో, వాటికొచ్చేసి 25 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వెషన్స్ ఉంటాయి. వాటికొచ్చేసి 25 మార్క్స్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ లైక్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్ నుంచి మనకి 10 మార్క్స్ అనేవి ఉంటాయి. 10 క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, వాటికొచ్చేసి 10 మార్క్స్. టోటల్ 100 క్వెషన్స్ అండ్ 100 మార్క్స్. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరైతే ఏజ్ అప్ టు 30 ఇయర్స్ ఉన్నారో మ్యాక్స్ వాళ్ళే అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకొచ్చేసి 16 అంటే 1600 మీటర్లు మీరు 7 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి మీరు 12.6 ఫీట్ అన్నది లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ వచ్చేసి 3.6 ఫీట్ అన్నది కంప్లీట్ చేయాలి. అంటే ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంది అంటే వాళ్ళు ఈ మిగతావి కూడా చూడొచ్చు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఇందాక చెప్పిన మేల్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఎవరైతే అప్ టు 30 ఇయర్స్ ఉంటారో వాళ్ళు 800 మీటర్స్‌ని 5 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్ అండ్ హై జంప్ వచ్చేసి 3 ఫీట్. మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. రిలాక్సేషన్ అదే లైక్ రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్. అండ్ చెస్ట్ వచ్చేసి మినిమమ్ 78 సెంటీమీటర్స్ ఉండాలి. 78-82 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో, లైక్ ఎక్స్‌పాన్షన్ వచ్చేసి మినిమమ్ 4 సెంటీమీటర్స్ అయినా ఎక్స్‌పాన్షన్ అనేది ఉండాలి. రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఫుల్ స్ట్రక్చర్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మీకు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు ఛానెల్‌లో ఖచ్చితంగా ఉంటాయి. సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీకు ఆ నోటిఫికేషన్ అనేది రీచ్ అవ్వాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ నేనొచ్చేసి టోటల్‌గా లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్‌లో పింక్ చేసి పెడతాను. సో, మీరు అక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ కంప్లీట్‌గా చూడొచ్చు. అండ్ ప్రొసీజర్ గూడా ఉంటది. ఈ నోటిఫికేషన్‌లో ఎలా ఫిల్ చేయాలనేది అప్లికేషను. సో, చూసి నేర్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.